ఒకవైపు పార్లమెంట్లో విపక్షం ఎత్తుకి పై ఎత్తు వేస్తుంటే మరోవైపు అధికార పక్షం అంతకంటే పై ఎత్తు వేస్తోంది. ఇటు మహారాష్ట్ర రాజకీయం, ఇటు అదాని వ్యవహారం, ఈ రెండింటిపైన మథనం కొనసాగుతోంది. ఆ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఉభయ సభల్లో వాయిదాల పర్వం మాత్రం ఆగడం లేదు. వాయిదాల నేపథ్యంలో మోదీ షా సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అదానీ, సంబల్ అంశాలపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు మహారాష్ట్రతో పాటు పలు అంశాలపై మోదీ షా మరోవైపు చర్చలు జరుపుతున్నారు. అటు మహారాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చర్చించబోతున్నారు. ముంబైలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం కోసం పరిశీలకుల్ని ఖరారు చేయాల్సి ఉంది. ఇంకా బీజేపీ सदस्यगणों, प्रश्नकाल आपका समय है। मैं आग्रह करता हूं कि అసోసియేటర్ మహాత్మా ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, ఈ పార్లమెంట్ సెషన్స్ మొదలైన దగ్గర నుంచి అదానీ వ్యవహారం పైన ఉభయ సభలు అనేక సార్లు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఏంటి మరి, ఎలా ఉండబోతోంది తదుపరి? పోయిన వారమంతా కూడా పార్లమెంటు సమావేశాలు ఎటువంటి చర్చ అన్నది జరగకుండానే పూర్తిగా వాషౌట్ అయిపోయాయి. ఈ వారం సైతం అదే రకంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంటు ఉభయ సభలు అదాని వ్యవహారం మీద విపక్షాలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనల నేపథ్యంలోనే ఇప్పటికి వాయిదా పడింది. ఈరోజు కూడా సభ సజావుగా సాగే అవకాశం కనిపించట్లేదు. అయితే ఇండీ కూటమిలోనే కొన్ని పార్టీలు కాంగ్రెస్ తీరుని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ ఈ ఒకే ఒక్క అంశాన్ని పట్టుకుని సభను అడ్డుకోవడం సరికాదు అన్న అభిప్రాయంతో ఉంది. ప్రభుత్వం ఆ సభను ఎలాగైనా సజావుగా నిర్వహించేలాగా చూడాలి, అనేక అంశాలని చర్చించాల్సి ఉంది. ముఖ్యంగా టీఎంసీకి సంబంధించి చూసుకుంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సమస్యలతో పాటుగా జాతీయ అంశాలైన నిరుద్యోగము, అధిక ధరలు, ఇలాంటివి ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటి గురించి చర్చించకుండా అయిపోతుంది అంటూ టీఎంసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండీ కూటమిలో నుంచి ఇవాళ జరిగిన సమావేశంలో ఇండీ కూటమి నేతలు సమావేశమైనప్పుడు టీఎంసీ నుంచి ఏ ఒక్కరు కూడా హాజరు కాకుండా తమ నిరసనను వ్యక్తం చేశారు. సో ఇలాగా సభల సజావుగా సాగకపోవడం పట్ల విపక్షాల్లోనే విభేదాలు తలెత్తిన వాతావరణం కనిపిస్తుంది. అధికార పక్షం అయితే మీరు కనీసం క్వశ్చన్ అవర్ని కూడా జరగనివ్వట్లేదు. క్వశ్చన్ అవర్ మెంట్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, దాన్ని కూడా జరగనివ్వకుండా అడ్డుకోవడం అనేది సరికాదు అంటూ ప్రభుత్వం వైపు నుంచి ఉభయ సభాపతులు విపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భాలను మనం ప్రతిరోజు కూడా చూస్తూ వస్తున్నాం. ఈ వారమైన సమావేశాలు జరుగుతాయా, అర్థవంతమైన చర్చ జరుగుతుందా అంటే ఆ పరిస్థితే కనిపించట్లేదు. ముఖ్యంగా అదాని వ్యవహారం మీద చర్చ జరపాల్సిందేనంటూ విపక్షాల నుంచి ప్రతిరోజు వాయిదా తీర్మానాల నోటీసులు ఇస్తున్నారు. ఆ నోటీసుల్ని ఉభయ సభాపతులు కూడా తిరస్కరిస్తున్నారు. దీంతో సభ అంతా గందరగోళంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో సభ వాయిదాల పర్వం కొనసాగుతూ వస్తుంది.